నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఎక్కడ ఓడిపోయామో అక్కడే బలపడాలని కొత్త ప్రయత్నాలు, వ్యూహం ఇలాంటి అన్నీ మనకి కొత్తగా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలైతే హైలైట్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా దేని గురించి అంటారా? వైసీపీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా ఇప్పుడు రాయలసీమలో మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే గట్టిగా బలపడాలని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్లకి ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఇక రాయలసీమ ఏ విధంగా ముందుకెళ్తుంది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇటు రాయలసీమ నుంచి వైసీపీ నేతల నుంచి ఏ విధంగా ముందుకు బలంగా వెళ్తుందో ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొత్త వ్యూహం అంటూ ఒకటి ప్రయత్నం చేస్తున్నారు. అది రాయలసీమలో ఇంతకుముందు గతంలో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడి నుంచే బలపడాలని చెప్పి గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఇంట్లోనే ముసల పండగ అన్నట్టు. అసలు మొత్తానికి వైసీపీ వాళ్ళు వ్యూహం ఏంటి సార్? ఇప్పుడు నువ్వు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ప్రాంతమైనటువంటి రాయలసీమలో మొన్న ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఈ కోస్తా ప్రాంతంలో కూడా అదే జరిగింది, ఉత్తరాంధ్రలో కూడా. కానీ రాయలసీమలో ముందు ఒక సెంటిమెంట్ని రగల్చడం ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటారు. అది అనేక రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కూడా ప్రభావితం చేసే అంశం. అది 52 నియోజకవర్గాలతో పాటు ఇక్కడ ఒక 22 నియోజకవర్గాలు ఉన్నాయి, నెల్లూరు, ప్రకాశం. అది రాయలసీమ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. తర్వాత ఎక్కువ నాగరికత, సంస్కృతి పరంగా ఒక ఎమోషనల్గా కూడా ఆ జిల్లాలకి దగ్గరగా ఉండే జిల్లాలు ఈ రెండు, వ్యవసాయ పరంగా కూడా. అందువల్ల ఈ 74 నియోజకవర్గాల్లోనూ మనం పట్టు సాధించాలంటే హెడ్ రెగ్యులేటర్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంశాన్ని తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలోనూ నిరసనలు, ప్రజల్లో ఒక తెలుగుదేశం పట్ల, కూటమి పట్ల వ్యతిరేకత తేవాలని ఒక పథకం అయితే వేసుకున్నారు. అయితే ఇంతలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ రాయలసీమలో బలపడాలని ఒక పథకం వేసుకుంటే ఇంట్లోనే ఒక ముసలం ఏర్పడింది. ముసలం కూడా మామూలు ముసలం కాదు, చాలా తీవ్రమైన అంశం బయటకు రావటం. విజయమ్మ గారు కూడా బాహాబాహిగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నైజం ఏంటి, ఎంత అన్యాయం చేశాడు, ఆస్తుల విషయంలో ఘోరమైన అన్యాయం, మేనలుడు మేనగోడళ్ళకి ఏమీ ఇవ్వలేదు. తర్వాత తనకిచ్చినటువంటి గిఫ్ట్గా ఇచ్చిన షేర్ల విషయంలో కూడా మమ్మల్ని మళ్ళీ కోర్టుకు లాగాడు, ఉపసంహరించుకున్నాడు, ఇతను నైజం మంచిది కాదు అనే ఒక ఇది తీసుకురావటంతో ఇప్పుడు తను స్వయంగా దాని మీద చెప్పే నైతిక ధైర్యం ఆయనకి లేదు. ఎందుకంటే అన్యాయం జరిగిన విషయం వాస్తవం. ఆమె అడుగుతుంది కూడా రాజశేఖర రెడ్డి గారి జీవితకాలంలో సంపాదించిన ఆస్తి సిరిసగం పంచాలి. సిరిసగం అని కూడా కాకుండా అసలు ఆయన కోరుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 2 ఆడపిల్లలకి, షర్మిల గారికి ఉన్న ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్లని 4 యూనిట్లుగా తీసుకుని ఆ 4 సమానంగా పంచాలనేది ఆయన ఆశయం, ఆదేశం అని కూడా ఆయన చెబుతుంది. ఒక దేవుడు లాంటి ఆదేశం, అంటే భర్త కదా ఆమెకి. అందులో ఈ సంపాదన మొత్తానికి ఆద్యుడు ఆయన ఆ రోజున క్విడ్ ప్రోకోలో సంతకాలు పెట్టబట్టి ఆ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి దఖలుపరిచి ఆ ప్రైవేటు వ్యక్తుల ద్వారా జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం కొత్తగా ఏర్పాటు చేసిన కంపెనీ ముఖ విలువ 10 రూపాయలు గల షేర్లని 17,000, 2,000 వీళ్ళు ఎంత చెబితే అంత, అంటే వాళ్ళు ఎంత మేరకు లబ్ధి పొందారో అంత మేరకి రేట్ల రూపంలో వీళ్ళ షేర్లు వాళ్ళు కొన్నారు. అవి అప్పుడే లాభాలు వస్తాయా రావా అది తర్వాత మాట. అట్లా ఈ ఆస్తిని కూడబెట్టాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అప్పటి వరకు ఉన్న ఆస్తుల్ని కనీసం సమానంగా 4 ఇవ్వాలి అనేది ఆమె వాదన. దాంతో ఆమె తట్టుకోలేక ఇన్ని సంవత్సరాలుగా 16 సంవత్సరాలుగా ఈయనతో ఎంత చెప్పినా వినకుండా ఆయన చనిపోయినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అంతర్గత బాధని మొన్న ఒక నోటరీ లేఖ విడుదల చేసింది. అంటే దానికి ఒక చట్టబద్ధత కూడా కల్పించింది. తను వ్యక్తిగతంగా రాసే లేఖ కన్నా అందులో ఇమిడి ఉన్న అంశాలని నోటరీ ద్వారా, అంటే ఒక రకంగా ఒక డిక్లరేషన్ లాంటిది. అది మనుషులు ఉండొచ్చు పోవచ్చు, కానీ అది రేపు చట్టపరంగా రేపు షర్మిల గారు కోర్టుకు వెళ్ళినా, వాళ్ళ పిల్లల కోర్టుకు వెళ్ళినా, విజయమ్మ గారు ఆనాటి హిందూగా పైన విభజిత కుటుంబం అప్పుడు ఆస్తులు పంచలేదు అనేది ఆమె చెప్పింది రాజశేఖర రెడ్డి గారి జీవితకాలంలో. ఆ తర్వాత కూడా పంచలేదు. 2019 వరకు కూడా ఉమ్మడి కుటుంబంగానే కొనసాగింది ఇదని.
కాబట్టి అప్పుడు ఆ తర్వాత కూడా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పంచలేదు. కాబట్టి ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని ఎదుర్కోలేక పార్టీలో నాయకుల్ని ఎగదోలి వీళ్ళ మీద దుర్భాషలు సోషల్ మీడియా ద్వారా గతంలో ఎలా అయితే ఆమె ధరించిన చీర రంగు గురించి కూడా ఎట్లా వర్ణించాడో, అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళింది ఆయన్ని ఏదో ఇది చేయటానికి అన్నట్టుగా తప్పుడు మాటలు. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి భాషని, తర్వాత షర్మిల గారికి ఇవ్వాల్సిన ఆస్తి ఏమీ లేదు, ఆల్రెడీ ఇచ్చేశాడు. అదే కొడాలి నాని అయితే ఎవరైనా తండ్రి ఆస్తిని తోబుట్టువులకు పంచుతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మ్యాగ్నానిమస్గా, అంటే చాలా ఔదార్యంగా తన సొంత ఆస్తిని కూడా చెల్లికి పంచాడనే మాట కూడా మాట్లాడాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆస్తులన్నీ నా స్వార్జితం అని చెప్పాడు. అయితే క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన ఆస్తులు ఆయన స్వార్జితం ఎట్లా అవుతాయి? క్విడ్ ప్రోకో అంటేనే అధికారంలో ఉన్న వ్యక్తి ఆ రోజున ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ ఆస్తుల్ని అక్రమంగా దఖలుపరిచేందుకు సహకరించాడని. లేకపోతే ఆ కేసే నమోదు అవ్వదు కదా. కాబట్టి అది చేసింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేశాడు? ఆయన ఇద్దరు మనవరాళ్ళకి, లేకపోతే షర్మిల గారి కొడుక్కి కూతురికి సమానమైన ఆస్తులు, బాగా ఘనమైన ఆస్తులు రావాలని చేశాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి మీద అవినీతి అంత పెద్ద పరిస్థితి లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లోనే అంత పెద్ద భారీ కుంభకోణాలకి పాల్పడిన కారణం ఏంటంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారికో షర్మిల గురించి కాదు. ఆయనకి బాగా మనసులో ఉన్నది మనవరాళ్ళు, మనవాళ్ళు. వాళ్ళ కోసం ఆయన అంత చెడ్డ పేరును కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అందరూ ఎవరన్నా అంటే అసలు టెక్నికల్గా మాట్లాడాలంటే ఈ అక్రమానికి ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనే ఈ అక్రమ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టకపోతే ఐఏఎస్లు జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఐపీఎస్లు జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలపరచాలని రాయలసీమలోను, ప్రకాశం, నెల్లూరులో అనుకుంటే, ఇంకోటి ఏంటంటే ఆ ప్రాంతంలో కుటుంబ విలువలకి, నైతిక విలువలకి, న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా కుటుంబ పెద్ద అక్కడ వీలునామా రాయాల్సిన అవసరం లేదు. నోటి మాటగా కూడా చెప్తే కూడా రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. 3 తరాలుగా ఉన్న ఉమ్మడి కుటుంబాలు కూడా కొనసాగుతున్నాయి. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ వాల్యూ కుటుంబ విలువలకు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కాబట్టి రాయలసీమ ప్రజలు ఆదరించే పరిస్థితి అసలు ఉండదు. దానికి తోడు వివేకానంద రెడ్డి గారి హత్య జరగటం అనేది కూడా కుటుంబంలో అంతర్గత కుట్రతో, ఈ ఫ్యాక్షన్స్ గతంలో ఉండేవి. అప్పుడు ఎవరన్నా ప్రత్యర్థి వర్గాలకు చెందిన కుటుంబాల మధ్యలో ఈ హత్యలు, కౌంటర్ హత్యలు జరిగాయి. కానీ సొంత కుటుంబంలో ఇలాంటి కుట్రపూరితంగా రాజకీయంగా అడ్డం లేకుండా చేసుకోవడానికి హత్యలు చేయటం అన్నది ఫస్ట్ టైము రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే జరిగింది. కాబట్టి రాయలసీమలో వీళ్ళు ఎంత బలపడాలని ప్రయత్నించారో అంతకి ఎక్కువ గండిపడింది ఈ అంశం ద్వారా. ఈ 2 అంశాలు కూడా ప్రజల్లో చర్చకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వివేకానంద రెడ్డి గారి హత్య కూడా మళ్ళీ మొన్న షర్మిల గారు ఈ కేసు విషయంలో ఇక్కడతో ఆపేయమని సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు తనకు సరైన న్యాయం జరగలేదనే చర్చ మళ్ళీ ప్రజల్లో జరిగింది, మీడియాలో జరిగింది, సోషల్ మీడియాలో జరిగింది. కాబట్టి ఈ 2 అంశాలు కూడా ఒక రకంగా వాళ్ళు చేస్తున్న ఆ ప్రయత్నాలకి పెద్ద గండి కొట్టినట్టుగానే మనం భావించాలి. సరే, ఇప్పుడు పులివెందులో కావచ్చు, ఇప్పుడు రాయలసీమలో కావచ్చు, గట్టిగా బలపడాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఇంకా ముందుకి బలంగా దూసుకెళ్తుందంటే ఏమంటారు సార్? కూటమి ప్రభుత్వం తను రాయలసీమ పట్ల, చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. రాయలసీమ ప్రయోజనాలను కాపాడటంలో ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేసి గోదావరి జలాలని ఆఖరికి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గానికి కూడా పంపాడు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా సెట్టింగ్ వేసి నీళ్ళని లారీల్లో తెచ్చి ఒక ఆర్టిఫిషియల్ లాక్ తీసుకొచ్చి పెట్టి గేట్ని అదెత్తి విడుదల చేసే మనిషి కాదు. ఆయన శాశ్వతమైనటువంటి పథకాల ద్వారా అన్ని ప్రాంతాలకి కూడా ఇవాళ గోదావరి జలాలని తీసుకెళ్ళటానికి నెల్లూరు లాంటి ప్రాంతాలకి, ప్రకాశం జిల్లాలకి, ఎందుకు కృష్ణా జలాలు, గోదావరి జలాలని కృష్ణా డెల్టాలోకి తీసుకొస్తున్నారు. కృష్ణా డెల్టాలో ఆ నీటిని వాడుకోవటం ద్వారా కృష్ణా నీటిని మళ్ళీ పోతిరెడ్డిపాడు ద్వారా ఇతర ప్రాంతాలకు మళ్ళించడానికి కూడా ఎక్కువ అవకాశం దొరికింది. కాబట్టి శాశ్వతమైన లాభం, మేలు ఏదైనా జరిగిందంటే కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు 5 ఏళ్లలో రాయలసీమలో పెట్టిన నీటి పథకాల మీద ఖర్చు 20 నెలల్లోనే అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టింది. కాబట్టి
ప్రజలకి, రాయలసీమ ప్రజలకి సరైన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి ఎవరు, నిజమైన సేవాభావం కలిగిన వ్యక్తి ఎవరు, చేయగలిగిన సత్తా, తర్వాత మేధస్సు, శక్తి ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు చంద్రబాబుని మెచ్చుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి మనం చూసాం. రేపు ఆయన సొంతంగా కూడా పులివెందుల్లో ఆయన కానీ అవినాష్ రెడ్డి కూడా గెలవటం కూడా ఓ రకంగా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులు.